Hi everyone, welcome back to my channel. Last video continuation ఏ వీడియో. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు మ్యాట్రిక్స్ అనే టాపిక్ నుంచి క్రామర్స్ రూల్ ద్వారా ఒక 3 లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఆ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే దానికి రిలేటెడ్గా ఇంకొక ప్రాబ్లం అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఈ విధంగా అడిగాడు అయితే క్వశ్చన్ ఒకసారి చూడండి. క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. In a given electrical network, the equations connecting the currents I1, I2, I3 are జనరల్గా మనం కరెంట్ని ఐతో డినోట్ చేస్తాం కాబట్టి 3 కరెంట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. I1, I2, I3 are అని చెప్పి మనకి 3 లీనియర్ ఈక్వేషన్స్ అయితే ఇచ్చాడండి. ఇక్కడ I1, I2, I3లో లీనియర్ ఈక్వేషన్స్ అయితే ఇచ్చాడు. కాలిక్యులేట్ I1, I2, I3 వాల్యూస్ యూజింగ్ క్రామర్స్ రూల్. క్లియర్గా మనకి క్రామర్స్ రూల్ ద్వారా I1, I2, I3 వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే మన లాస్ట్ వీడియోకి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ అక్కడ మన లాస్ట్ వీడియోలో XYZ వేరియబుల్స్లో అయితే మనకి ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసరికి X బదులు I1 అని, Y బదులు I2 అని, Z బదులు I3 అని ఇచ్చాడండి. అదొకటే ఓన్లీ డిఫరెన్స్ అండి. ఏ వేరియబుల్లో ఇచ్చినా సరే మనకి ప్రొసీజర్ అయితే మాత్రం మారదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి వాడు ఇచ్చిన 3 ఈక్వేషన్స్ అయితే 1 by 1 రాద్దాం. First of all, given equations are first equation ఏంటి I1 plus I2 plus I3. ఇప్పుడు కూడా కాన్స్టెంట్ టర్మ్ మాదిరి ఎప్పుడు ఈజ్ ఈక్వల్ కి మనకి రైట్ సైడ్ అయితే ఉండాలండి. కాబట్టి ఇక్కడ -9 ఉంది కాబట్టి -9 రైట్ సైడ్ మూవ్ చేస్తే +9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవాలండి. అంటే ఒకవేళ మీకు XYZలో ఇచ్చిన XYZ వాల్యూస్ అనేవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, కాన్స్టెంట్ మాత్రం రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలండి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఈక్వేషన్ దట్ ఈస్ 2I1 ప్లస్ 5I2 ప్లస్ 7I3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో క్లియర్గా రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం 52. అండ్ థర్డ్ ఈక్వేషన్ 2I1 ప్లస్ I2 మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈ విధంగా 3 ఈక్వేషన్స్ అయితే మనం నోట్ చేసుకున్న తర్వాత మనం ABX అనే ఒక 3 మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న I1 కోఎఫిషియంట్, I2 కోఎఫిషియంట్, I3 కోఎఫిషియంట్ అయితే ఫస్ట్ రోలో రాయాలండి. I1 కోఎఫిషియంట్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు, అలాగే I2 కోఎఫిషియంట్ కూడా ఏమీ లేదు కాబట్టి 1, I3 కోఎఫిషియంట్ కూడా అక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అండి. అలాగే సెకండ్ దాంట్లో I1 కోఎఫిషియంట్ 2, I2 కోఎఫిషియంట్ 5, I3 కోఎఫిషియంట్ 7. అండ్ థర్డ్ ఈక్వేషన్లో I1 కోఎఫిషియంట్ 2, I2 కోఎఫిషియంట్ 1, I3 కోఎఫిషియంట్ మైనస్ ఉంది కాబట్టి -1 అండి. ఈ విధంగా మనం ఈ విధంగా మనం ఏ మ్యాట్రిక్స్ అయితే ఫామ్ చేయాలి. తర్వాత బి మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ చేయాలండి? బి మ్యాట్రిక్స్ అనేది కాలమ్ మ్యాట్రిక్స్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కాన్స్టెంట్స్ అన్ని కూడా మనం కాలమ్ వైజ్ రాయాలండి. కాబట్టి 9, 52, 0 అనేవి కాలమ్ వైజ్ రాయాలి. 9, 52, 0. అండ్ ఫైనలీ ఎక్స్ మ్యాట్రిక్స్ అంటే మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ మ్యాట్రిక్స్ని ఎక్స్ మ్యాట్రిక్స్ అని తీసుకుంటాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ I1, I2, I3 కాబట్టి ఎక్స్ మ్యాట్రిక్స్ కూడా కాలమ్ వైజ్ మ్యాట్రిక్సే I1, I2, I3. మనం దీన్నే ఎక్స్ మ్యాట్రిక్స్ అని కాకుండా I మ్యాట్రిక్స్ అని కూడా అనుకోవచ్చు, ఎందువల్లంటే కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి. ఓకేనా? ఈ విధంగా ఎక్స్ మ్యాట్రిక్స్ లేదా I మ్యాట్రిక్స్ అనేది మనం నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ డెట్ ఏ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం డెల్టా కూడా అంటాం కాబట్టి నేను డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎలా కాలిక్యులేట్ చేయాలండి? ఫస్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ అయితే తీసుకోవాలి. 1 ఇంటూ ఇలా స్ట్రైట్ లైన్స్ పెట్టి మీకు రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ అయితే రాయండి. రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆ 1 రోని కాలమ్ని వదిలేస్తే మిగిలిన వాల్యూస్ 5, 7, 1, -1 ఆ వాల్యూస్ రాయాలండి. 5, 7, 1, -1. సెకండ్ వాల్యూ రాస్తున్నప్పుడు ఈ వాల్యూకున్న సింబల్ ఎప్పుడు కూడా మైనస్ అవుతుందండి. -1 అంటే ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే సింపుల్గా ఇక్కడ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాల్యూ
లాస్ట్ వాల్యూ క్వశ్చన్లో ఏ సింబల్స్ ఉంటే ఆ సింబల్స్ రాస్తామని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -1 ఉందనుకోండి, -1 రాయాలి. అలాగే లాస్ట్ కూడా -1 ఉందనుకోండి, -1 రాయాలి. ప్లస్ ఉంటే ప్లస్ రాస్తాం, ఇక్కడ కూడా ప్లస్ ఉంటే ప్లస్ రాస్తాం. బట్ సెంటర్ సింబల్ మాత్రం ఎప్పుడు కూడా రివర్స్లో రాయాలండి. యాక్చువల్గా క్వశ్చన్లో ఇక్కడ ఏ సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు మనం మైనస్ రాయాలండి. ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ రాయాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్ రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 2 7 2 1 2 7 2 -1. నెక్స్ట్ ఇక్కడ 1 సింబల్ ప్లస్ కాబట్టి +1 ఇంటూ రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 2 5 2 5 2 into and 1 2 1. Okay, that is equal to 1 into 1 into రిమైనింగ్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 into -1 చేయాలి. ముందు ఇలా చేయకూడదండి, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలండి. డీని మల్టిప్లై చేయాలి. కొంతమంది రివర్స్లో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తారు, అది రాంగ్ ప్రొసీజర్. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై 5 into -1 is -5. ఏడి మల్టిప్లై చేసిన తర్వాత మైనస్ పెట్టాలండి. -1 into 7 is 7. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 2 into -1 is -2 అండ్ 2 అలాగే మైనస్ పెట్టాలి. 2 into 7 is 14 ప్లస్ 1 into క్రాస్ మల్టిప్లికేషన్ 2 into 1 is 2 minus 2 into 5 is 10. ఓకే, ఫర్దర్గా మనం సింప్లిఫై చేద్దామండి. దట్ ఈస్ 1 into -5 -7 is -12 minus 1 into -2 -14 is -16 plus 1 into 2 minus 10 is -8. Okay, that is 1 into -12 is -12, minus into minus plus, 1 into 16 is 16, plus into minus is 18, -8, sorry, -8. That is -12 -8 is -20, -20 plus 4 is -4. Okay, our delta value is -4. అలాగే ఇప్పుడు మనం డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి, డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయాలి, డెల్టా 3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు డెల్టా 1 ఫైండ్ అవుట్ చేద్దాం. కాబట్టి డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 కోసం ఏం చేయాలి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను క్లియర్గా. డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ బీలో ఉన్న ఈ కాలంని తీసుకొచ్చి మనం ఈ ఫస్ట్ కాలం ప్లేస్లో అయితే రీప్లేస్ చేయాలండి. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కాలం ఏంటి, ఏలో 1 2 2 అనేది 952 0 కింద మారిపోతుందండి. ఓకేనా, దట్ ఈస్ ఇలా స్ట్రైట్ లైన్స్ పెట్టి రాయాలి. కాబట్టి ఇది 952 0 952 and 0. రిమైనింగ్ కాలమ్స్ ఆర్ సేమ్ 1 5 1 1 5 1 1 7 -1 1 7 -1. ఇప్పుడు మనం దీనికి డెట్ అయితే అప్లై చేద్దాం. అగైన్ 9 into రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఆర్ 5 7 1 -1. 9 తీసుకున్నాం కాబట్టి 5 7 1 -1. నెక్స్ట్ సింబల్ అయితే చేంజ్ చేయాలి, +1 కాబట్టి -1 కింద తీసుకోండి. దట్ ఇంప్లైస్ రిమైనింగ్ వాల్యూస్ 52 7 0 -1 52 7 0 -1. నెక్స్ట్ +1 యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. +1 into రిమైనింగ్ వాల్యూస్ 52 5 0 and 1 0 and 1. Okay, again same calculation, that is 9 into 5 into -1 is -5 minus 1 into 7 is 7 minus 1 into 52 minus 1 is 52 minus 0 into 7 is 0 plus 1 into 52 into 1 is 52 minus 0 into 5 is 0. That is equal to 9 into -5 minus 7 is -12 minus 1 into minus 52 minus 0 is -52 plus 1 into 52 minus 0 is 52. Okay, that is 9 into -12 is
minus 108 minus into minus plus, sorry, minus into minus plus, 1 into 52 is 52, again plus 52. That is 108 minus 108 plus 104. 52 plus 52 అంటే 104 కాబట్టి 108 minus 108 plus 104 is minus 4. That is the value of delta 1. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా డెల్టా 2 కూడా కాలిక్యులేట్ చేద్దాం. దట్ ఈస్ డెల్టా 2. డెల్టా 1 వాల్యూ వచ్చింది. ఆ డెల్టా 1 వాల్యూని అయితే మనం కొంచెం హైలైట్ చేద్దాం. ఓకే, డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అగైన్ మనం ఫస్ట్ రాసిన వాల్యూస్ అయితే తీసుకుంటున్నా నేను. ఇప్పుడు మనం డెల్టా 2 కోసం ఈ 9520ని మనం సెకండ్ కాలంలో అయితే రీప్లేస్ చేయాలని, 9520ని సెకండ్ కాలంలో రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ కాలం యాస్టీజ్గా 1 2 2 మిగులుతుంది, బట్ సెకండ్ కాలం మాత్రం 9520. థర్డ్ కాలం మళ్ళీ యాస్టీజ్గా అయితే మనం నోట్ చేయాలండి. ఓకే, ఫస్ట్ కాలం యాస్టీజ్గా రాస్తున్నాను 1 2 2, దట్ ఈస్ 1 2 2. సెకండ్ కాలం అయితే మనం చేంజ్ చేయాలి 9520, 9520, అండ్ థర్డ్ కాలం యాస్టీజ్గా 1 7 minus 1, 1 7 minus 1. ఓకే, ఇప్పుడు మనం దీనికైతే డిటర్మినెంట్ అయితే అప్లై చేద్దాం. సేమ్ ఇప్పుడు డెల్టా 1 డెల్టా ఎలా కట్టాం ఇక్కడ కూడా సేమ్ అలాగే చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ 1 ఇంటూ రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ఆర్ 52 7 0 minus 1, 52 7 0 minus 1. నెక్స్ట్ సెంటర్ వాల్యూ రాసేటప్పుడు సింబల్ చేంజ్ చేయండి. ఇక్కడ +9 కాబట్టి మనం -9 అయితే తీసుకోవాలి. -9 ఇంటూ రిమైనింగ్ 4 వాల్యూస్ ఆర్ 2 7 2 minus 1, 2 minus 1. నెక్స్ట్ +1 ఇంటూ థర్డ్ ఎలిమెంట్ యాస్టీగా తీసుకోవాలి. +1 ఇంటూ 252 2 0. ఓకేనండి, ఇప్పుడు దీన్ని నేను ఈ పక్కనైతే కాల్కులేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రొసీజర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 1 ఇంటూ 52 into -1. Okay, 52 into -1 is -52. -0 into 7 is 0. Next -9 into 2 into -1 is -2. -2 into 7 is 14. Next plus, సారీ ఇక్కడ ఫర్గాట్ టు రైట్ 1 ఇంటూ, ఎందుకంటే +1 కాబట్టి 1 ఇంటూ, ఇక్కడ ఒకవేళ రాయకపోయినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. 1 ఇంటూ 2 ఇంటూ 0 ఈజ్ 0 -2 ఇంటూ 52 ఈజ్ 104. ఓకే, దట్ ఎంప్లాయిస్ 1 ఇంటూ -52 -0 అంటే -52, -9 ఇంటూ -2 -14 is -16, plus 1 into 0 minus 104 is -104. Okay, that is 1 into -52 is -52, minus into minus plus 9 into 16 is 144, plus into minus 1 into 104 is 104. Okay, దట్ ఈస్ ఇది మనం ఫర్దర్గా కాల్కులేట్ చేస్తే -12 అయితే వస్తుందండి. ఓకేనా, దేర్ ఫోర్ అవర్ డెల్టా 2 వాల్యూ ఈజ్ -12. దీన్ని కూడా మనం కొంచెం హైలైట్ చేద్దాం. డెల్టా 2 వాల్యూ ఈజ్ -12. అండ్ ఫైనల్గా మనం డెల్టా 3 అయితే కాల్కులేట్ చేయాలి. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ కాలంని సెకండ్ కాలంని యాస్టీజ్గా రాయాలి, బట్ ఓన్లీ చేంజ్ ఇన్ ద థర్డ్ కాలం. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్లో ఉన్న ఈ 9520 తీసుకెళ్ళి ఈ థర్డ్ కాలం ప్లేస్లో రీప్లేస్ చేద్దాం. ఓకేనా, అంటే ఫస్ట్ వాల్యూ 1 2 2 అనేది యాస్టీజ్గా ఉంటుంది. యాస్టీజ్గా రాస్తున్నాను 1 2 2 యాస్టీజ్గా ఉంటుంది. అలాగే సెకండ్ కాలం
151 యాస్టీజ్గా రాయాలి, 151 యాస్టీజ్గా ఉంటుంది. బట్ థర్డ్ కాలం మాత్రం ఏమవుతుందండి 952 0 కింద మారుతుంది. 952 0. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అప్లై చేసి డిటర్మినెంట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. therefore 1 into remaining 4 values are 552 1 0, 552 1 0. సెంటర్ సింబల్ అయితే మార్చాలి. -1 into అగైన్ -1 తీసుకున్నాం కాబట్టి 252 252 2 0 2 0. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ +9 into remaining 4 values are 25 25 2 1. ఓకే, ఇప్పుడు మనం కాల్కులేట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ 1 into 5 into 0 is 0, minus 1 into 52 is 52, minus of 2 into 0 is 0, minus 2 into 52 is 104, plus 9 into 2 into 1 is 2, minus 2 into 5 is 10. That is equal to 1 into 0 minus 52 is minus 52, minus 1 into 0 minus 104 is minus 104, plus 9 into 2 minus 10 is minus 8. Okay, that is 1 into minus 52 is minus 52, minus into minus plus 1 into 104 is 104, plus into minus minus 9 into 8 is 72. Okay, దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే అవర్ ఆన్సర్ ఈజ్ -20. అంటే ఇక్కడ డెల్టా 3 వాల్యూ ఎంత వచ్చిందని మనకి -20 అయితే వచ్చిందని. డెల్టా 3 వాల్యూ కూడా కొంచెం మనం హైలైట్ చేద్దాం. అవర్ డెల్టా 3 వాల్యూ ఈజ్ -20. ఇప్పుడు ఫైనల్గా మనం I1ని I2ని I3ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ I1 I2 I3 ఫైండ్ అవుట్ చేయడానికి మనం XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి లాస్ట్ వీడియోలో ఏ ఫార్ములాస్ అయితే యూజ్ చేసామో సేమ్ అయ్యే ఫార్ములాస్ అని. ఈ ప్రాబ్లంలో ఈ I1 అంటే X అని, I2 అంటే Y అని, I3 అంటే Z అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన ఈ 4 డిటర్మినెంట్స్ వాల్యూ అయితే రాద్దాం అండి. డెల్టా ఈజ్ ఈక్వల్ -4 వచ్చింది. ఆ వాల్యూ అయితే ఒకసారి రీప్లేస్ చేద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు -4 అండ్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 వాల్యూ ఎంత వచ్చింది చూడండి ఇక్కడ. డెల్టా 1 వాల్యూ ఈజ్ ఆల్సో -4, delta 1 value is also -4, and the delta 2 value is -12, delta 2 value is -12, and finally delta 3 value మనకి -20 అయితే వచ్చిందండి. delta 3 value is -20. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా I1 వాల్యూ, I2 వాల్యూ, I3 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. I1 ఈజ్ ఈక్వల్ టు అవర్ ఫార్ములా ఈజ్ డెల్టా 1 బై డెల్టా. I1 అన్న X అన్న ఒకటేనండి. డెల్టా 1 బై డెల్టా, therefore డెల్టా 1 ఈజ్ -4 బై డెల్టా ఈజ్ ఆల్సో -4 కాబట్టి I1 వాల్యూ 1 అండి. నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, దట్ ఈస్ డెల్టా 2 వాల్యూ ఈజ్ -12 బై డెల్టా వాల్యూ -4, minus gets cancelled, that is 4 1s and 4 3s, therefore delta 2 value, sorry I2 value is 3, and finally I3 value formula delta 3 by delta. Our delta 3 value is -20 by our delta value is -4, that is again minus cancel, 4 1s 4 5s కాబట్టి 5. Therefore finally we get I1 is equal to 1, I2 is equal to 3, I3 is equal to 5. ఓకేనా, దీన్ని మనం ఒక X మ్యాట్రిక్స్ కానీ లేదా I మ్యాట్రిక్స్లో కానీ రీప్లేస్ చేద్దాం అనుకుంటే, ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో రీప్లేస్ చేద్దాం అనుకుంటే 1 3 5 కింద అయితే ఇలా రాయొచ్చండి. ఇదైతే మనకి I వాల్యూ I1 I2 I3 వాల్యూస్ వచ్చినాయి. బట్ కాకపోతే జస్ట్ మనం వెరిఫికేషన్ చేద్దాం. మనకు వచ్చిన వాల్యూస్ రైట్ ఆర్ రాంగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదో ఒక ఈక్వేషన్లో అయితే రీప్లేస్ చేసుకుందాం అండి. నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్లో రీప్లేస్ చేస్తాను, సింపుల్గా ఉంది కాబట్టి. I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు 9 అనే ఈక్వేషన్లో తీసుకుందాం. I1
ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు 9. మనకు వచ్చిన వాల్యూస్ అన్ని రీప్లేస్ చేద్దామండి. I1 వాల్యూ 1 ప్లస్ I2 వాల్యూ 3 ప్లస్ I3 వాల్యూ 5 ఈజ్ ఈక్వల్ టు 9. 1 ప్లస్ 3 ఈజ్ 4, 4 ప్లస్ 5 ఈజ్ 9. దేర్ఫోర్ 9 ఈజ్ ఈక్వల్ 9 వచ్చినాయి కాబట్టి మనకు వచ్చిన వాల్యూస్ అయితే రైట్ ఆన్సర్స్ అవుతాయండి. ఈ వెరిఫికేషన్ పార్ట్ అనేది మీరు రఫ్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే మన వచ్చిన ఆన్సర్ రైటా లేదా రాంగో తెలుసుకోవడం కోసమే. ఓకే, అయితే ఈ క్రామర్స్ రూల్ మీద మీకు ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్వర్షన్ మెథడ్ ద్వారా ఈ లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.